నిన్న నైట్ 'శివరపల్లి' అనే వెబ్ సిరీస్ చూసా. ఈ వెబ్ సిరీస్ తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ రన్ టైమ్ అప్రాక్సిమేట్‌లీ 4½ అవర్స్ టు 5 అవర్స్ ఉండొచ్చు. ఇందులో మన మధురేష్ బాబు రాగ్ మయూర్‌గా లీడ్ రోల్‌లో చేశారు. అండ్ ఈ వెబ్ సిరీస్ 'పంచాయత్' అనే హిందీ వెబ్ సిరీస్ రీమేక్ అనమాట. మరి ఈ సిరీస్‌కి 5 అవర్స్ స్పెండ్ చేయడం వర్తా కాదని తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది థియేటర్ మూవీ రివ్యూస్ ఫస్ట్ ఇచ్చేది మనమే. అండ్ వాటితో పాటు అన్ని ఓటీటీ రివ్యూస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా, కొట్టేయండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే, శ్యామ్ ఇంజినీరింగ్ పూర్తయ్యి ఏ జాబు రాక అనుకోకుండా వచ్చిన శివరపల్లి అనే మారుమూల గ్రామానికి పంచాయత్ సెక్రటరియట్‌గా వెళ్తాడు. ఇష్టం లేకుండా గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అయిన శ్యామ్ ఆ ఊరు వెళ్ళాక ఎలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాడు, ఆ ఊరు, అక్కడి మనుషులు తనని ఎలా మార్చారు, ఫారెన్‌కి వెళ్లి ఎంబీఏ చదవాలనుకున్న తన కల నెరవేరిందా అనే క్వెషన్స్‌కి ఆన్సర్ మీరు సీరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ద మెయిన్ యూఎస్‌పీ ఆఫ్ దిస్ సీరీస్ ఈస్ హార్ట్ వార్మింగ్ నేచర్ అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ క్యారెక్టరైజేషన్స్. ప్రతి క్యారెక్టర్‌లో తెలియని ఒక కనెక్టివిటీతో పాటు ఒక చిన్న పసిపిల్లాడిలో ఉండే ఆ ఇన్నోసెన్స్ ఉంటది. దీనివల్ల చాలా రిలేటబుల్‌గా ఫీల్ అవుతాం ప్రతి క్యారెక్టర్‌ని. అండ్ సీరీస్‌లో ఉన్న చిన్న చిన్న క్యారెక్టర్స్‌ని కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ అవి కూడా బాగా రిజిస్టర్ అయ్యాయంటే ఆలోచించండి. అలాగే ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక సోషల్ ఆర్ హ్యూమన్ ఎమోషన్‌ని మెయిన్ థీమ్‌గా తీసుకొని దాని చుట్టూ రాసుకున్న ఇన్సిడెంట్స్ అండ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్య ప్రతి వెబ్ సీరీస్‌లోనూ వయలెన్స్, న్యూడిటీ, అబ్‌సీనిటీ ఇలాంటివి తెగ పెరిగిపోయాయి. కానీ ఇందులో అలా కాకుండా చాలా న్యాచురల్‌గా అండర్‌లయింగ్ థీమ్స్‌ని అడ్రెస్ చేస్తూ ఒక సోషల్ కామెంటరీని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ అండ్ న్యాచురల్ అట్మాస్ఫియర్‌తో ప్రెజెంట్ చేయడం చాలా బాగా అనిపించింది. త్రూఔట్ ది సీరీస్ అలా ఒక స్మైల్ ఉంటది మన ఫేస్‌లో. సిట్యుయేషనల్ కామెడీస్ ఆర్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ది సీరీస్. అంటే తెగ పగలబడి నవ్వేస్తాం అని అనట్లేదు. చాలా హెల్తీ అండ్ క్లీన్‌గా సెటిల్డ్ కామెడీ ఉంటది. జోక్స్ ఎంత ప్యూర్‌గా ఉంటాయంటే తెలంగాణ నేటివిటీలో చాలా కమ్మగా ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్‌లో క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా అలానే ఎపిసోడ్ 7లో సర్పంచ్ క్యారెక్టర్ తన గన్‌తో చేసే కామెడీ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి మంచి సీన్స్ సీరీస్‌లో చాలానే ఉన్నాయి. డైలాగ్స్ ఆర్ ఎక్సలెంట్. నవ్విస్తూనే లైఫ్ మీద, రిలేషన్స్ మీద, ఇంకా చాలా విషయాల మీద మనం ఆలోచించేలా రాసుకున్నారు. ఎస్పెషల్లీ కనబడట్లేదు అండ్ చక్రాల కుర్చీ ఎపిసోడ్స్‌లో థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ ఈస్ వెరీ నేచురల్. శివరపల్లి అనే ఊరితో, అక్కడ ఉన్న మనుషులతో అలా ట్రావెల్ చేస్తాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈస్ డీసెంట్. ప్రతి సీన్‌ని కాంప్లిమెంట్ చేసేలా ఉంటది. బట్ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఎడిటింగ్ ఈస్ గుడ్. రైటింగ్‌ని కాంప్లిమెంట్ చేసేలా స్మూత్‌గా హ్యాండిల్ చేశారు. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, కొన్ని చోట్ల స్లో పేస్డ్‌గా ఉంటది. సీరీస్ అన్నాక ఇది కామనే. పెద్ద కంప్లెయింట్ ఏం గాదు. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్, రాజ్ మైరేజ్ డన్ ఎ గుడ్ జాబ్. కొంచెం సింగిల్ టోన్ ఉంటది తన క్యారెక్టర్. బట్ ఎక్కడ రిపిటీటివ్ అవ్వలేదు. ఒక్క బలగం ఫెమ్ మురళీధర్ గౌడ్ గారు తప్పించి రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అంతా కొత్త వాళ్ళే అండ్ వంక పెట్టడానికి లేదు. అంత బాగా చేశారు. ఎస్పెషల్లీ హీరోకి అసిస్టెంట్‌గా చేసిన ఆయన అండ్ ఉప సర్పంచ్‌గా చేసిన ఆయన వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్, చాలా రోజులకి ఒక మంచి హార్ట్ వార్మింగ్ సీరీస్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ యెస్, ఇట్స్ ఎ గుడ్ వాచ్ అనే చెప్తా. ఇంకా ఈ సీరీస్‌ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసేయండి. అండ్ పంచాయతీని చూసిన వాళ్ళు ఇది స్కిప్ చేసేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మెంటల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.